బీజేపీ స్టేట్ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద ఇక వాళ్ళలో వాళ్ళు గొడవలు పడుతున్నారు. పాతోళ్ళు కొత్తోళ్ళు అంటే ఈటెల కొత్త ఆయన అయిపోయిండు, పాతోళ్ళు అంటే రాజాసింగ్ ఆ బ్యాచ్ అయిపోయింది. మాకే కావాలని వాళ్ళు, లేదు మాకే ఇవ్వాలని వీళ్ళు, మొత్తానికి అయితే పంచాయతీ పెద్దగా అయ్యేటట్టుంది. నిన్న రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ల నేపథ్యంలో అసలు బీజేపీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఒక టాక్ అయితే వచ్చింది. దమ్మున్న లీడర్ కావాలి, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు కావాలి, అందరికీ కలుపుకుపోయేటోళ్ళు కావాలి అని రాజాసింగ్ కామెంట్లు చేసిండు. ఈ కామెంట్ల నేపథ్యంలో ఈటెల కూడా బయటపడ్డాడు. ఈటెల కూడా బయటికి వచ్చి కామెంట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈటెల నార్మల్గా అటువంటివి చేస్తూ ఉండడు. మరి ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి కామెంట్లు చేసిండ్రట. 5 సీఎంలతో కొట్లాడిన చరిత్ర నాది, అవసరమైతే కుంభస్థలాన్ని కొట్టాలి, గల్లీలో కొట్లాడేటోడు కాదు దమ్మున్నోడు కావాలి లీడర్ అని అన్నారు. మరి రాజాసింగ్ బహుశా ఆయన దృష్టిలో గల్లీలో కొట్లాడే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడేమో. నిజానికి రాజాసింగ్ను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎవ్వరూ గెలవనప్పుడు బీజేపీలో గెలిచినటువంటి ఏకైక నేత రాజాసింగ్. గత వరుసగా 3-4 సార్ల నుంచి ఆయన గెలుస్తూ వచ్చిండ్రు. దాంతోపాటు హిందుత్వ వాదానికి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. బీజేపీకి హార్డ్ కోర్ కార్యకర్తగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి రాజాసింగ్. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఇవే వివాదాస్పద కామెంట్లు చేస్తుంటాడు ఎప్పటికప్పుడు. ఆయన మీద ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఆయన తెలుగులో స్పష్టంగా మాట్లాడలేడు. హిందుత్వం దాని మీద ఉన్నటువంటి పట్టు మిగతా ఇష్యూల మీద లేదు. రాష్ట్ర పరిస్థితులు కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి ఒక స్టేట్ పార్టీ చీఫ్గా, మరి వాటి మీద ఆయనకు అవగాహన లేదు అని మాత్రం కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. మరి అవే ఆయనకు మైనస్ అవుతున్నాయి. అంటే ఆయనను స్టేట్ చీఫ్ చేయనికే బహుశా బీజేపీ పెద్దలు దానివల్లనే ఆయనను పక్కన పెట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్గా తెలుగు అనేది ఆయన సరిగ్గా మాట్లాడలేడు. అదే ఆయనకు పెద్ద మైనస్ కాబోతుంది అని కూడా ఆయన చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికలో ఆయన చేయకుండా ఆయన అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీలో ఆయనకంటూ ఒక పెద్ద వర్గం, అంటే ఆయనను సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయన అంటే అభిమానించే వాళ్ళు బీజేపీలో పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన మాట వింటారా లేదా చూడాలి. మరి కాకపోతే ఈటెలకు దాదాపు పార్టీ స్టేట్ చీఫ్ పదవి కన్ఫర్మ్ అయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొన్ననే ఆల్రెడీ అనౌన్స్ కూడా చేస్తారని చెప్పారు. కాకపోతే అది కొంచెం టైం పట్టేటట్టుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా అంటే జాతీయ స్థాయిలో పార్టీ చీఫ్ను మార్చాల్సి ఉంది. ఆ తర్వాతనే ఇల్లు కూడా మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈటెల అంటే ముందు వరుసలో ఉన్నారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పచెప్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన సీనియర్ నేత, అన్ని పార్టీలతో సంబంధం ఉంది. అన్ని పార్టీలతో కూడా ఆయన అంటే వాళ్ళ లీడర్లు ఈయనతో టచ్లో ఉంటారు. దాంతోపాటు చాలా రోజుల పాటు ఆయన బీఆర్ఎస్లో పనిచేసారు. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా పార్టీ చీఫ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఫస్ట్ టైం ఆయన అయితే చాలా కఠినమైనటువంటి కామెంట్లు చేసిరు. 5 సీఎంలతో ఫైట్ చేసిన మరి గల్లీ లీడర్ కాదు, గల్లీలో కొట్లాడేటోడు కాదు, చాలా గట్టి నేత కావాలి, మేము కుంభస్థలాన్ని కొట్టే నేత కావాలి అని కూడా ఆయన చెప్పినట. ఇక్కడ చూడండి ఆయన కామెంట్ కూడా చేసిండు. తనను పట్టుకొని నిన్న మొన్న ఓ వ్యక్తి మాట్లాడిండు, పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారు, ఏ ఫైటర్, స్ట్రీట్ ఫైటరా అని కూడా ప్రశ్నించిందంట. ఈటెల గుర్తుపెట్టుకో 5 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర తనది, అనవసరమైతే కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి, గల్లీలో కొట్లాడేటోళ్ళు కాదు అని కూడా చెప్పినట. సందర్భం వచ్చినప్పుడు జేజమ్మలతో కొట్లాడతాం, ప్రస్తుత ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి ఏంది, కొట్లాడే బాధ్యత నాకే ఉంది అని చెప్పిందంట ఈటెల రాజేందర్. మరి మొత్తంగా అయితే బీజేపీ స్టేట్ చీఫ్ పదవి అయితే పెద్ద రచ్చ అయితే అయ్యేటట్టుంది. మరి నిజంగా ఎవరిని ఇస్తారో ఎవరిని వేస్తారో అనేది చూడాలి. వీళ్ళిద్దరితో పాటు చాలామంది ఇంకా పోటీ పడుతున్నారు. డీకే అరుణ ఉన్నారు పోటీలో. ఇక రఘునందన్ రావు కూడా ఆయన నిన్ననే మనసులో మాట బయట పెట్టిండు, ఏ పదవి ఇచ్చినా నేను చేస్తా అని. దాంతోపాటు ధర్మపురి అరవింద్ కూడా రేసులో ఉన్నారని చేస్తున్నారు. మొత్తంగా ఇంతమందిలో ఎవరిని పార్టీ చీఫ్ చేస్తారో, వీళ్ళ కొట్లాట ఎక్కువైతే వీళ్ళిద్దరిని పక్కకు పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడతారా అనేది చూడాల్సి ఉంది. మరి అధిష్టానం ఆలోచన ఎలా ఉందనేది త్వరలోనే తెలిసే అవకాశం అయితే